ప్రదర్శన వింగ్స్ ఇండియాకు హైదరాబాద్ వేదిక అయింది. ఈ నెల 28న బేగంపేట ఎయిర్పోర్ట్లో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. 4 రోజులు ఈ కార్యక్రమం రేపటితో ముగియనుంది. విమానయాన రంగంలో భారత్ సాధించిన వృద్ధి గురించి వివరించడమే వింగ్స్ ఇండియాలో ముఖ్య ఉద్దేశం. అలాగే ప్రపంచ విమానయాన భవిష్యత్తు ఎలా ఉండబోతుందన్నది కూడా వింగ్స్ ఇండియాలో ప్రదర్శిస్తున్నారు. వింగ్స్ ఇండియాలో దేశ విదేశాలకు చెందిన అత్యాధునిక విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆసియాలోని అతిపెద్ద పౌర విమానయాన ప్రదర్శన వింగ్స్ ఇండియాకు హైదరాబాద్ వేదికైంది. ఈ నెల 28న బేగంపేట ఎయిర్పోర్ట్లో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. 4 రోజులు ఈ కార్యక్రమం రేపటితో ముగియనుంది. విమానయాన రంగంలో భారత్ సాధించిన వృద్ధి గురించి వివరించడమే వింగ్స్ ఇండియాలో ముఖ్య ఉద్దేశం. అలాగే ప్రపంచ విమానయాన భవిష్యత్తు ఎలా ఉండబోతుందన్నది కూడా వింగ్స్ ఇండియాలో ప్రదర్శిస్తున్నారు. వింగ్స్ ఇండియాలో దేశ విదేశాలకు చెందిన అత్యాధునిక విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇండియా 2026 ప్రపంచవ్యాప్తంగా వచ్చిన అత్యాధునిక కమర్షియల్ ఫ్లైట్స్, హెలికాప్టర్స్ అండ్ బిజినెస్ జెట్స్తో ఇక్కడ స్టాటిక్ అండ్ ఫ్లయింగ్ డిస్ప్లేలో ఆకట్టుకుంటున్నాయి. అయితే భారతదేశాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో గ్లోబల్ ఏవియేషన్ హబ్గా మార్చాలన్నది ఇటు గవర్నమెంట్ అలాగే ఇండస్ట్రీస్, ఇన్వెస్టర్స్ అన్నీ ఇక్కడ చర్చలు జరుపుతున్నారు. ఇక్కడ జరుగుతున్న కాన్ఫరెన్స్లు, డీల్స్ రాబోయే రోజుల్లో కొత్త ఎయిర్ రూట్స్, కొత్త ఫ్లైట్స్ అలాగే న్యూ ఎంప్లాయ్మెంట్స్కి బాటలు వేయనున్నాయి. ప్రపంచంలోని ప్రముఖ ఫ్లైట్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలు ఎయిర్ బస్, బోయింగ్, ఎంబ్రేర్ వంటి దిగ్గజాలు తమ అత్యాధునిక ఎయిర్ క్రాఫ్ట్స్ని ఇక్కడ ప్రదర్శిస్తున్నాయి. మీరు ఇక్కడ విజువల్స్లో చూసుకోవచ్చు. కమర్షియల్ విమానాల నుంచి హెలికాప్టర్స్, డ్రోన్లు, బిజినెస్ జెట్ల వరకు ఫ్యూచర్ ఏవియేషన్కి సంబంధించిన ప్రతి టెక్నాలజీ ఇక్కడ కనిపిస్తుంది. ఈ ఈవెంట్లో గ్లోబల్ CEO ఫోరం, పాలసీ చర్చలు, బిజినెస్ మీటింగ్స్ తీవ్రంగా కొనసాగుతున్నాయి. ప్రభుత్వం అంచనా ప్రకారం ఈ కార్యక్రమం ద్వారా వేల కోట్ల పెట్టుబడులు, లక్షల ఉద్యోగ అవకాశాలు సృష్టించబడే అవకాశం ఉందని కూడా అనుకుంటున్నారు. అయితే భారతదేశాన్ని గ్లోబల్ ఏవియేషన్ హబ్గా నిలబెట్టాలనే దిశగా మెయిన్ ఈ మోటోతోనే ఈ వింగ్స్ ఇండియా 2026ని నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఏవియేషన్ ఇండస్ట్రీలోని టాప్ కంపెనీస్ అన్నీ ఈ సమ్మిట్లో బిజినెస్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ డీలింగ్స్ చేసుకొని డెవలప్ కావాలని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలనుకున్నారు. అయితే వరల్డ్లోనే 4th ఎకానమీగా ఉన్న ఇండియా ఏవియేషన్ ఇండస్ట్రీలో కూడా చాలా వేగంగా డెవలప్ అవుతుంది. అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ బిజినెస్ డీలింగ్స్తో మాత్రమే కాకుండా మనకి ఎయిర్ క్రాఫ్ట్ షోస్తో పాటు డ్రోన్ షోస్ కూడా ఉన్నాయి. అయితే వచ్చే వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి మనకి చిన్న సైజ్ ఫ్లైట్ నుండి పెద్ద సైజ్ వరకు, అంటే మినిమం 2 మెంబర్స్ నుంచి ఆల్మోస్ట్ 300 మెంబర్స్ కూర్చోగలిగే సామర్థ్యం ఉన్నటువంటి ఫ్లైట్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ డిస్ప్లేలో కనిపిస్తున్నాయి. వాటితో పాటు మనకి మధ్యలో ఇక్కడ ఫ్లైట్ ఎయిర్ క్రాఫ్ట్ షోస్ కూడా జరుగుతున్నాయి. సూర్య కిరణ్ టీమ్ ఆధ్వర్యంలో మనకి మార్నింగ్ నుంచి ½ an hourకి ఒకసారి అట్లా ఇక్కడ షోస్ కూడా జరుగుతున్నాయి. అయితే మనం కలర్ఫుల్ స్మోక్స్తో, వెరైటీస్ ఆఫ్ షేప్స్తో రకరకాలుగా మనకి ఇక్కడ ఆకాశంలో అయితే చాలా కలర్ఫుల్గా అట్రాక్ట్ చేస్తూ అయితే షోస్ జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. సో మొత్తంగా చూసుకుంటే వింగ్స్ ఇండియా 2026 ఫస్ట్ రోజు అయితే సక్సెస్ఫుల్గా బిజినెస్ మీటింగ్ కానీ, కాన్ఫరెన్స్ కానీ జరిగిందని చెప్పుకోవచ్చు. ఈరోజు రేపు కూడా ఇవే ఉంటాయి. మనకి 3rd and 4th డే అయితే కామన్ పబ్లిక్కి ఎలా ఉంటుంది, వాళ్ళు వచ్చి ఇక్కడ అయితే ఏదైతే జరుగుతుందో, మనకి ఇక్కడ ఏవైతే డిస్ప్లేలో ఫ్లైట్స్ని పెట్టారో వాటిని చూసుకోవచ్చు కామన్ పబ్లిక్ కూడా. ఇది ఒక మంచి అవకాశం, ఇండియా గ్లోబల్ లెవెల్లో వెళ్ళడానికి ఇది ఒక మంచి అవకాశంగా అయితే భావించవచ్చు. కెమెరా పర్సన్ అలీతో స్వాతి, NTV, హైదరాబాద్.